హలో గురు ప్రేమ కోసమేను. చెప్పరా మామ. ఎరా ఇంకా అక్కడే ఉన్నావా? ఇంకా ఇక్కడే ఉన్నారా? మూవీకి వస్తావా రావా? వస్తా. ఎరా నిజంగానేనా? వస్తానురా బాబు. నమ్మొచ్చా? వస్తాను. ఓకేనా? ఓకే. అయినా అంత ముఖ్యమైన పని ఏంట్రా నీకు? చెప్తాలేరా, వచ్చి చెప్తా. పెట్టారు రే, పెట్టే. Hi Karthik. Hi. This is Sanju, my best friend. Sanju, tanu Karthik, my colleague. హాయ్. Sanju, జాను, ఏంటిది? Sanju, నా బెస్ట్ ఫ్రెండ్. తను లేకుండా నా లైఫ్లో ఏం జరగదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే తన ముందే చెప్పు. కరెక్టే గాని ఇది మన పర్సనల్ కదా. పర్సనలా? తనకు నాకు మధ్య ఏ పర్సనల్స్ ఉండవు. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, తన ముందే చెప్పు. తప్పదా? తప్పదు. పద, సంజు వెయిట్ చేస్తున్నాడు. హలో గురు ప్రేమ కోసమేను. అరే మామా, చెప్పరా. మహేష్ బాబు సినిమాకి తీసుకోవాలా, పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకోవాలా టికెట్లు? అరే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలే కాదురా, అప్పుడప్పుడు అల్లరి నరేష్ సినిమాలు కూడా టికెట్ తీసుకోవాలి. దానికి తీసుకో. ఏమైందిరా? ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉందిరా. పెట్టి. చెప్పు బాస్, చెప్పు. కార్తీక్, ఇప్పుడు చెప్పు. అది వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సంజు ప్లీజ్. ఓకే, నువ్వు చెప్పు. అది స్టార్టింగ్ నేను ఆఫీస్లో చూసినప్పుడు నాకు పెద్ద ఫీలింగ్ ఏం లేదు. స్టార్టింగ్ ట్రబులా? ఏంటిది? అరే ప్లీజ్ రా. చెప్పు. మెల్లగా నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టర్, అందరితో ఫ్రెండ్లీగా ఉండే నీ నేచర్, అంతకు మించి నీ మంచి మనసు, అవన్నీ. సొల్లాపి మ్యాటర్ చెప్పరా. సంజు ప్లీజ్. ఓకే, కంటిన్యూ. ఎస్పెషల్లీ నీ బర్త్డే రోజు అనాథాశ్రమంలో అన్నదానం చేసావు కదా, ఆ రోజు నిజంగా. వాళ్ళలో నువ్వు ఒకడువా? ఎక్స్క్యూజ్ మీ. సంజు. ఓకే, నువ్వు చెప్పు. అప్పటినుంచి మెల్లమెల్లగా నీ మీద ఇష్టం పెరిగి ప్రేమగా మారింది. పిందె పెరిగి పండైనట్టు. నువ్వు పెరిగి పందైనట్ట? ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఎక్కువ మాట్లాడుతున్నారా? నువ్వు ఎక్కువ చేస్తున్నావు. సంజు ప్లీజ్ రా బంగారం. కార్తీక్, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? ఇందాక నుంచి నువ్వేం చెప్పమంటావు. నేనేదో ఫీలింగ్ తెచ్చుకుని చెప్దామని చూస్తాను. ఈ లోపల వాడేమో ఏదో సెటైర్లు వేస్తాడు. నువ్వేమో సింగిల్ డైలాగ్ ఆర్టిస్ట్ లాగా సంజు ప్లీజ్ అని వాడి దగ్గరికి వెళ్తావు. నీకు వాడికి ఏమైనా ఉంటే అది మీ ఇద్దరు చూసుకోవాలి. నన్ను పిలిచేందుకు ఎదవం చేస్తాను. ఎదవం చేయక్కర్లేదురా, ఆల్రెడీ నువ్వు ఎదవే. ఏం మాట్లాడుతున్నావురా? సంజు, కార్తీక్, సంజు, సంజు, కార్తీక్, లీవ్ ఇట్. కార్తీక్, దిస్ ఇస్ ఎనఫ్, గో అవే. పోతా, లేకపోతే మిమ్మల్ని ఇద్దరినీ చూస్తూ ఇక్కడే ఉండిపోతానా ఏంటి? రే పోతే పోరా, నా జానుకేంటి బంగారం. నువ్వు కాకపోతే ఇంకోడు. వీడుండగా నీకు జీవితంలో పెళ్ళవదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ ఫేస్ నా జాను కావాలా? కార్తీక్, దిస్ ఇస్ రూట్, గెట్ లాస్ట్. అరే చెప్పరా. ఇప్పుడే ఇక్కడ సినిమా చూసాను రా. ఏంటి అప్పుడేనా? పెట్టే. ఇదంతా నీ వల్లే జాను. సంజు పోవే. ఒకసారి ఆగు. ఏమైందిరా నీకు? వాడు నాకు నచ్చలేదే. బానే ఉన్నాడుగా. బానే ఉంటే ప్రేమించే మనసు ఉండొద్దా? సంజు ప్రేమిస్తున్నానని చెప్తున్నాడుగా. చెప్తే నమ్మేస్తావా? మా మామ ఇందిరాగాంధీ అని చెప్తా, నమ్మేస్తావా? దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం జాను. వాడు నాకు నచ్చలేదు. అదే ఎందుకు? వాడిలాగా పొయిటిక్గా చెప్పడం నాకు రాదు జాను. వాడేమన్నాడు? ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగలేదంట. మెల్లగా నీ క్యారెక్టర్, యాటిట్యూడ్ అన్నీ నచ్చి అప్పుడు నేను లవ్ చేశాను అంటున్నాడు.
ప్రేమ అంటే బిజినెస్ కాదు జాను, అన్నీ ఆలోచించి చేయడానికి. అది ఏం ఆలోచించకుండా పుడుతుంది, ఏ ఆలోచన లేకుండా చేస్తుంది. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? జాను జాను ఎలా చెప్పాలరా నీకు? నువ్వు మంచిదానో చెడ్డదానో నాకు తెలియదు జాను. నువ్వు అందంగా ఉంటావో లేదో కూడా నాకు అర్థం కాదు. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి జాను. నువ్వంటే నాకు పిచ్చే. నువ్వంటే నాకు పిచ్చిరా. ఆ పిచ్చి ఎంతకాలం దాచుకుంటావు? నేనంటే నీకు ఇష్టమని తెలుసు, అందుకే. ఎక్సలెంట్ బాస్, ఏం చెప్పావు? నాలాగా పొయిటిక్గా చెప్పడం రాదంటూనే కుమ్మేశావుగా. ఏంటది? నువ్వంటే పిచ్చా ఎక్కడో గుద్దింది బాస్. అయినా కానీ నీ ప్రేమను నీ దగ్గర నుంచి చెప్పించాలనే మేమిద్దరం కలిసి ఇలా యాక్ట్ చేశాం. థ్యాంక్ యూ బాస్. ఇట్స్ ఓకే. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? బాయ్. ఆల్ ది బెస్ట్ బాస్. జాను, నేనంటే నీకు ఇష్టమే కదే, నువ్వే ముందు చెప్పొచ్చుగా. అమ్మాయిలు చెప్పరు బాబు, చెప్పిస్తారు. నువ్వు సూపరే బాబు. సర్లే, ఎక్కడికి వెళ్దాం? మూవీకి వెళ్దాం. మూవీకా? ఏ మూవీకి? పవర్ స్టార్ మూవీకి వెళ్దామా?